చూసి పొంగిపోయే చదువులమ్మా ముద్దు బిడ్డ వంది నిన్ను భారతమ్మ ముద్ద బంతి పూల దండ వేసుకోమ్మా విద్యార్థుల కళ్ళలోనే భారతి ఉందమ్మా మీకు బాధ కలుగుతుంటే నే చూడలేనమ్మా నమస్తే 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 ఎంత మంచి వాడవయ్య చందమామ నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా మాకు విద్యను బోధించిన ఉపాధ్యాయులకు అందరికీ ఒకసారి స్వాగతం పలుకుతూ అందరూ ఒకసారి క్లాస్ కొట్టండి. సరే, మనం ఇన్ని సంవత్సరాల తర్వాత ఒకసారి కలుసుకుంటున్నామంటే అది ఎలా ఉందంటే ఓ పండుగలా కనబడుతుంది. ఎందుకంటే దాదాపు 18 సంవత్సరాలు అయింది మనం కలవక. ఈరోజు ఎవరు ఎలా ఉన్నారు అన్నది కూడా గుర్తుపట్టడానికి కూడా కావట్లే. సరే, ఈ సభ ఎందుకు అంటే 18 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం అనేది, సరే మన ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ కలవచ్చు, ప్రతి ఒక్కరూ చూస్తున్నాం. కానీ ఇంతమందిని మాత్రం కలవడం మాత్రం ఎంత సంతోషంగా అనిపిస్తుందంటే నాకు చాలా ఒక ఇంట్లో చేసుకున్న పండుగ కంటే నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంకోటి, మన టీచర్స్ అని ఒకసారి మనం స్టేజ్ మీదకి పిలుచుకోవడం జరుగుతుంది. సుధాకర్ రావు సార్ కూడా వెళ్ళాలి. అదేవిధంగా నర్సరీ సార్ని కూడా సభని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. నరసింహ సార్ సభని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా జీవి నర్సిరెడ్డి సార్ కూడా ఆ సభని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సావిత్రి మేడాన్ని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. క్లాస్ కొట్టండి ఇంటి కూడా పెట్టండి. అదేవిధంగా రవికుమార్ సార్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రవికుమార్ సార్. అదేవిధంగా శోభారాణి మేడాన్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్రజెంట్ హెడ్ మాస్టర్ సార్ నరసింహాచారి సార్. అదేవిధంగా అనిల్ సార్ని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ధనమ్మ నిర్మల దీపత్మ స్టేజ్ పైకి రావాలి. సావిత్రి మేడానికి బ్యాడ్జ్ అలంకరణ చేయవలసిందిగా కోరుతున్నాం.
సునీత సంతోష రాజమణి. సునీత సంతోష రాజమణి తొందరగా అండి. అదేవిధంగా రాణి టీ పద్మ ముద్దాల్ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రాణి టీ పద్మ ముద్దాల్. వెయిట్ చేస్తాను. ఇక్కడ సార్లతో మాట్లాడాలి, సార్లు మాట్లాడితే వినాలి అని. ఓకేనా? ప్లీజ్ కొంచెం అంత ఒక సీక్వెన్స్ కూర్చోండి, డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. దీంట్లో అయితే రాసినాము, ప్రతి ఒక్కరు వచ్చి సరే ఏం మాట్లాడకుండా పర్లేదు, వచ్చి మనం మీరు ఏం చేస్తున్నారు ఏంటి అదొకసారి మనకు ఇంట్రడక్షన్ చేసుకుంటే బాగుంటుందని నా కోరిక. ఈ స్పీచ్ని బట్టి వాళ్ళు ఏం మాట్లాడాలో వాళ్ళకి అర్థమవుతుంది, అందుకని మీకు ఫస్ట్ ఇస్తున్నాను. ప్రజెంట్ అయితే శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. చిన్న వర్డ్స్ తో ఇక్కడ అందరికి పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. క్లాప్స్ అండి, క్లాప్స్. ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నా తోటి చదువుకున్న విద్యార్థులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా అనుకోలేదు ఈ ఏర్పాటు చేస్తారని, నా ఉపాధ్యాయులను కలుస్తారని, నా ఫ్రెండ్స్ని కలుస్తారని అనుకోలేదు. గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తారని నాకు చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ అలాగే ఈ స్కూల్లో చదువుకొని మళ్ళీ ఆటలు పాటలు విద్యలు నేర్చుకొని అలాగే ఉండాలని మళ్ళీ అనిపిస్తుంది, కానీ అవకాశం కోల్పోయింది. ఈ ఏర్పాటు చేసిన ముందుకు తిరిగి నడిచిన మా విద్యార్థులకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మన ఫ్రెండ్స్ అందరినీ కలిపినందుకు. కలిసి తరపున లక్ష్మి ఉంది, ఆవిడకి లక్ష్మి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జ్యువెలరీ షాప్ ఐఎమ్ మమత, చండూరు జ్యువెలరీ షాప్. నాకు ఇద్దరు బాబులు. నా తోటి విద్యార్థులకు మరియు ప్రోగ్రాం ముందుండి నడిపినటువంటి నాగేశు, తిరుపతి, శ్రీను అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వచ్చేసి ఇప్పటికీ 18 సంవత్సరాలు అవుతుంది. ఈ టీసీ తీసుకొని 18 సంవత్సరాలు అవుతుంది నేను పోయి. మళ్ళీ 18 సంవత్సరాల తర్వాత ఈరోజు సార్లందరినీ కలవడం, ఉపాధ్యాయులందరినీ పిల్లలందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే మేము కొన్ని చిన్నప్పుడు చేసినటువంటి ఈ చెట్లు కానీ అండ్ క్లీన్ కానీ ప్రతి ఒక్కటి చూస్తుంటే పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు ఏం చెప్పాలో ఇక్కడ నాకేం అర్థం కావట్లేదు. చాలా సంతోషంగా ఉంది. ప్లస్ కొంతమంది మిత్రులు అమ్మాయిలు ఇట్లా కొంతమంది ఆలేకపోయినారు. సొంత ప్రాబ్లం ఉందో మరి ఎట్లా చెప్పలేము, కానీ ఇష్టపడి నుంచి ఇట్లా మా విద్యార్థులకు చాలా మందికి ఫోన్ చేసినాము. ఫ్రెండ్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఒక 10 మెంబర్స్ ఏమో హాజరయ్యారు. నేను చేసేటువంటి పని బిజినెస్, లారీ బిజినెస్, అదే
వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులకు మరియు తోటి విద్యార్థులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను నా ఫ్రెండ్స్ నాతో చదువుతున్న విద్యార్థి ఉపాధ్యాయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో నేను ఎందులో చదువుతున్నానా అన్న ఫీలింగ్స్ వస్తాయి. సో మా వాళ్ళకి చెప్పుకునే కాడికి నాకు చాలా గ్రేట్గా అనిపిస్తుంది. నేను చదువుకునేటప్పుడు ఇంతగా ఇప్పుడు ఫీల్ అవుతున్నాను సార్. నేను ఇప్పుడైతే బిజినెస్ చేస్తున్నాను సార్. మార్కెటింగ్ సేల్ శ్రీత గౌరవనీయులైన ఉపాధ్యాయురాలికి నాతోటి చదువుకున్న విద్యార్థులకు కృతజ్ఞతలు. నాకు ఇద్దరు పాపలు, వాళ్ళు చౌటుప్పల్. అదే సార్. దైవ సమానులు వాళ్ళందరికీ ముందుగా నా పాదాభివందనాలు. నా పేరు నరసింహ. ఐఎమ్ కంప్లీట్ మై PhD ఇన్ కాకతీయ యూనివర్సిటీ 2017. ప్రజెంట్ ఒక డీమ్డ్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ కావడానికి, అందరు ఇక్కడ గ్యాదర్ కావడానికి ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకున్న నాగేష్, తిరుపతి అండ్ అశోక్, వీళ్ళకి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. కొంచెం ఓకేనా? యా, ఇప్పుడు సార్ల గురించి మాట్లాడాలంటే మనం మాట్లాడేది చాలా తక్కువ, అంటే ఒక 0.1% నేను మాట్లాడతా, తర్వాతకి మీరు మాట్లాడండి. ఫస్ట్ ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ అందరిలో ఎక్కువ అటాచ్మెంట్ ఉన్న ఫ్యాకల్టీ మెంబర్ ఎవరంటే చంద్రమౌళి సార్. సో 6th క్లాస్లో ఎంటర్ అయిన కాలంకి మనం ఇక్కడ నుంచి టీసీ తీసుకొని పోయే వరకు లాస్ట్ టీసీ మీద కూడా సార్ సంతకమే ఉంటుందండి. సో సారు అందరికీ అంత అటాచ్మెంట్. అండ్ మ్యాథ్స్, సార్ చెప్తే మ్యాథ్స్ వినాలంటే అది ఒక అమృతం, అంటే 1% కూడా బోర్ కొట్టదు. సార్ దగ్గర మ్యాథ్స్ నేర్చుకోవాలి. సుహాకర్ సార్, సార్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే సార్ సైన్స్ చెప్తున్నానంటే ఒక ఫ్యాకల్టీ ఇలా ఉండాలి అంటే క్లాస్లో ఎంటర్ అయినాక 1 hour కాదు, 2 hour కాదు, 3 hour ఎంత టైం చెప్పినా టైం బోర్ కొట్టదు. క్లాస్లో బోర్ కొట్టకుండా క్లాస్ ఎట్లా చెప్పాలి, సార్ దగ్గరికి వెళ్ళి చూసి నేర్చుకొని నేను ట్రై చేస్తున్నాను. బట్ నాకు అంత పాసిబిలిటీ అయితే రావట్లేదు. మాక్సిమం 2 hours అవుతుంది, ఇంకొక 1 hour కవర్ చేయాలి ఇప్పుడున్న నా స్టూడెంట్స్ చెప్పేటప్పుడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మన హెడ్ మాస్టర్ సార్, అప్పుడు హెడ్ మాస్టర్ సార్ మనకి రామచంద్రయ్య సార్. సార్ని చూస్తే ఒక సినిమాలో సాయి కుమార్ యొక్క డైలాగ్స్ ఎలా ఉంటాయో, ఎంత అట్రాక్టివ్ ఉంటాయో, ఎంతసేపు వినాలంటే ఎంత చెప్పినా ఎట్లా వినాలనిపిస్తుంటదో అంత ఎక్సలెంట్ గా ఉంటుంది. సార్ ఫస్ట్ టైం మన క్లాస్కి వచ్చినప్పుడు మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్నిటి మీద మనకు ఒక క్వశ్చన్ అడిగింది. ప్రతి టాపిక్ చెప్పింది. అసలు ప్రతి దాని మీద ఒక అవగాహన, అంటే ఒక స్కూల్ హెచ్ఎం అంటే నాకు అన్ని టాపిక్స్ మీద ఒక అవగాహన ఉండాలంటే ప్రతి టాపిక్ ని తెలుసుకొని వచ్చి మనతో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కాకపోతే సార్ అందరినీ బాగా కొట్టేది కూడా కొంచెం. అయినా ఓకే సార్, మీ యొక్క అవి ఆశీర్వాదాలు అనుకుంటాం. అండ్ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మేడమ్స్, నాకైతే ఫ్రెండ్స్, ఒక అమ్మ టీచర్ అయితే ఎలా ఉంటుందో, మన అమ్మ టీచర్ అయితే ఎలా ఉంటుందో అలాంటి ఒక 2 అమ్మలు టీచర్లుగా మన స్కూల్కి వచ్చారని చెప్పాలి. ఎంత గొప్పగా అంటే అమ్మ కొడుతుంది, తిడుతుంది, లాలిస్తుంది, లాస్ట్కు మళ్ళీ బుజ్జగిస్తుంది. అలాంటి అమ్మలు ఇద్దరు టీచర్స్గా మన స్కూల్కి వచ్చారు. మనకు ఎంతో ఎంతో అంటే అసలు మనం ఎంత చెప్పినా వాళ్ళ గురించి తక్కువ, అంత బెటర్ టీచర్స్. అండ్ గణేష్ సార్ మాకు ఇప్పటికీ అప్పుడు టీచర్, ఇప్పుడు మాకు మంచి గైడ్, ఏదైనా లైఫ్ సంబంధించిన విషయాలు కలిసినప్పుడల్లా ఇలా ఉండాలి అని చెప్తాడు. సారు మన అందరికి చెప్పాడు, అందరికీ క్లోజ్, మీకు ఉన్న అందరికీ మ్యాక్సిమం అందరికి తెలుసు. సార్తో కూడా మనకు చంద్రమౌళి సార్తో ఎంత అటాచ్మెంట్ అవుతుందో అంత అటాచ్మెంట్ మళ్ళీ మన గణేష్ సార్తో కూడా ఉన్నది. అండ్ నర్సిరెడ్డి సార్ చాలా కూల్. ఫిజిక్స్, సైన్స్ ఫేర్కి మనని మిర్యాల కూడా దేవరకొండ అనుకుంటా, కోదాడ మన అందరినీ తీసుకుపోయి ఆ లిటిల్ ఫ్లవర్ స్కూల్, ఐ థింక్ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో మన అందరికి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి సార్ ముందు మనని ఎంతో యాక్టివ్గా పనిచేయడానికి చేశాడు. ఇంకా నాకు బాగా ఇష్టమైన సార్, చాలా తక్కువ టైం, రవికుమార్ సార్. అంటే సార్కి నేను తెలియదు, కాకపోతే నాకు ఇప్పటికీ ఇంగ్లీష్ అనేది క్లారిటీగా రాదు. బట్ అఫ్కోర్స్ నేను PhD చేసినా కానీ ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ ముందు మాట్లాడడం మనకు కొంచెం కష్టం.
కాకపోతే అప్పుడు నాకు ఇంగ్లీష్ రాకపోయినా నేను అంత కలిసి రైటింగ్ రాసాను అనమాట. ఏం రాదు, కాకపోతే కలిసి రైటింగ్ రాసేది. సార్కి కలిసి రైటింగ్ అంటే చాలా ఇష్టం. అలా ఏముందని చూడు, కలిసి రైటింగ్ కూడా ఓకే, వెరీ గుడ్, సూపర్ రాస్తాం అనేవాడు. నాకు అది సార్ దగ్గర బాగా నచ్చింది. అది ఎప్పటికీ గుర్తుందన్నమాట. రవికుమార్ సార్ కనపడితే కలిసి రైటింగ్ నన్ను ఏమనకు పోయేది సార్, అంత బెటర్గా అయిపోయేటోడు రవికుమార్ సార్. అండ్ మన సార్ కూల్, మిస్టర్ కూల్ సార్, సార్ ఏమనడు. అండ్ చంద్రశేఖర్ సార్ ఏమనడు, కొడతాడు, తల మీద మొట్ట వేస్తాడు, బాగా పెయిన్ వస్తుంటది. కానీ తెలుగు నేర్చుకోవాలంటే చంద్రశేఖర్ సార్ దగ్గర ఎంత బాగుంటుందో పద్యాలు, ఒక వాయిస్ అది ఒక ఏమంటే ఒక మ్యూజిక్ లైక్ అట్లా వస్తుంటది చంద్రశేఖర్ సార్ దగ్గర నుంచి. అండ్ మన ఇక్కడ ఉన్న అందరు సార్ ఇంకెవరైనా మర్చిపోతే క్షమించాలి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జైనుద్దీన్ భిక్షపత్ సార్ని మిస్టర్ కూల్ అని చెప్పాను. సార్ ఎట్లా ఉంటారంటే, సార్ నాకు ఒక 2 మార్కులు తక్కువ అంటే 2 సరే వేసుకో అని 2 మార్కులు యాడ్ చేసేవారు. అంటే మనకు తెలియదు అప్పుడు ప్రైమరీ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ మనకు తెలియదు, అవన్నీ మనకు మెయిన్ ఎగ్జామ్ యాడ్ అవుతాయని మనం అనుకున్నప్పుడు సార్ 2 మార్కులు 2 అయితే వేసుకోరాను నేను, ఏమనకపోయేది. ఈసారి ఎట్లా ఉంటే మన యూసఫ్ అలీ సార్ ఇంకో రకం ఉండేది. సార్కి ఏమో తప్పు అని చెప్పి, సార్ నాకు 2 తక్కువ వచ్చేసారు, కౌంట్ చేశారు, 2 తక్కువ వచ్చేసారు, 2 సరే ఓకే 2 వేసారు, లోపల కౌంట్ చేయకపోతే ఏం చేసి. సో అలాంటి ఫ్యాకల్టీ అసలు నిజంగా చెప్పాలంటే మన అదృష్టం. ఓకేనా. అండ్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా కలిస్తే చాలా మందిని గుర్తుపట్టలేదు, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ అండ్ బాయ్స్ లో అంటే మాకు ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి అందరు కాంటాక్ట్ ఉన్నారు. గర్ల్స్ తో పెద్దగా అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ లాస్ట్ 1 మంత్ నుంచి మాత్రం మీ అందరితో కాంటాక్ట్ అవుతున్నాం. సో అందరికి పేరు పేరు నా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు. అండ్ మళ్ళీ ఒకసారి మన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలుసుకుంటూ నిజంగా చెప్తున్నాను, నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉండడానికి వాళ్ళే కారణం. వాళ్ళందరికీ నిజంగా నా మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒక పాప ఒక బాబు, మా వైఫ్ కూడా ఇక్కడే ఉంది, జ్యోతి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం ఉంది, ఈరోజు కలవడం చాలా మంచిగా ఉంది. నేను చేస్తున్నది లాంగ్ మెకానిక్స్ ఇంజనీర్స్, నాకు బాబు అందరూ చాలా మంది కలిసి ఉంటారు. నేను అశోక్, తిరుపతి, నరేష్, శ్రీశైలం, నాగరాజు ఇవన్నీ కలిసి కార్యక్రమం చేయాలని చాలా ముందు వాటి నడిపించినాం. అందరూ చాలా వచ్చారు కాబట్టి సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. వీళ్ళందరూ కలవడం సంతోషంగా ఉంది. దీంతో నేను ఎక్కువ మాట్లాడలేను. సన్మాన గొప్ప శుభపరిణామం. అసలు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయాలని తలపు రావటం, అందుకు అనుగుణంగా వేరు ప్రాంతాల్లో వివిధ వృత్తుల కొనసాగుతున్న విద్యార్థులను ఆహ్వానించి వాళ్ళకు సమాచారం అందజేసి వారి యొక్క సహాయ సహకార కార్యక్రమం విజయవంతంగా కొనసాగించిన నిర్వాహకుల కృషి ప్రశంసనీయము, అద్భుతము, దీని వెంట ఎంత కృషి పట్టుదల ఉన్నట్టు ఏమంటే ఇక్కడ మీరందరూ గురువులను గౌరవిస్తుంది కాబట్టి వాళ్ళ గురించి కొంచెం మాట్లాడతా. మీ అందరికీ పిల్లలకు తర్వాత పిల్లల సమస్య తర్వాత యూత్ మీ గురించి కొంచెం మాట్లాడతాం. అయితే మొట్టమొదటి ఒక్కటే మాట్లాడతాం, నేను గురువుల గురించి కొంచెం ప్రాముఖ్యత గొప్పదని నేను తెలుసుకుంటాను. తర్వాత నుండి కరెక్ట్ వచ్చే వరకు మీరే మాట్లాడతాం. ఓకే. భారతదేశంలో ఆధ్యాత్మికంగా సామాజికంగా గురువుకు ఉన్నత స్థానం ఉంది. గురు సంప్రదాయానికి మూల పురుషుడు సదాశివుడు అని దక్షిణమూర్తి అంటారు. అజ్ఞానాంధకరణ పోగొట్టిన గురువు కనుక మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల తర్వాత పూజ అవుతుంది. గురువుని పరబ్రహ్మస్వరంగా సంభవించే సంప్రదాయం మనకి. తెలుసో తెలియకో తక్కువ వెళ్తున్నటువంటి విద్యార్థులకు మంచిగా చూపించే మార్గదర్శి గురువు. శిల్పి శిలడం దెక్కి అందమైన శిల్పాలుగా వచ్చినట్టుగా ఎంతటి ఒండిగట్టాలైనా వాళ్ళని సహనంతో, శాంతి స్వభావంతో, బోధనకరతో, సంస్కారవంతులుగా, శీలవంతులుగా, ప్రయత్నంగా తీర్చిదిద్దడంలో గురువు యొక్క పాత్ర సాటలేని. అయితే చదువు చెప్పినటువంటి గురువుని గౌరవించడం అంటే ప్రత్యక్ష దైవంగా గౌరవించడం మన యొక్క సాంప్రదాయం. ఇక్కడ భగవంతుడు గురువు ఇద్దరు ఒకేసారి కనిపిస్తే గురువుకి మొదటి నమస్కారం చేస్తూ ఉంటాడు శ్రీ సాయిబాబా. ఎందుకంటే భగవంతుడు చేరుకొని దారి చూపించేవాడు ఎవరిక్కడ? గురువు కనుక. మనం
కొత్త పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మనంతరం మనం ఆలోచించగల శక్తి గురువులు లభిస్తుంటుంది. స్వగృహే పూజిత మూర్ఖ స్వగ్రామే పూజిత ప్రభు స్వదేశ పూజిత విద్వాన్ సర్వత పూజతే అంటారు. మూర్ఖుడు ఇంటి లోపలనే పూజలు అందుకుంటుంటాడు. అదే గ్రామ పెద్ద కనుక అయినట్టయితే గ్రామ పంతుల పూజలు అందుకుంటాడు. అదే రాజు కనుక అయినట్టయితే రాజ్యపంతుల పూజలు అందుకుంటుంటే, విద్వాంసుడు కనుక అయినట్టయితే గురువు కనుక అయినట్టయితే ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా పూజలు అందుకుంటున్నది జరుగుతుంది. యుద్ధ రంగం మధ్య విషాదం పడ్డ అర్జునుడికి గీతోపదేశ శ్రీకృష్ణుడు జగద్గురు, అద్వైత బోధ చేసిన ఆదిశంకరాచార్య మరొక జగద్గురు. ధరుణ వేదంలో విద్యార్థి చదువు కూర్చునే ముందు ఇష్టదేవత ప్రార్థన తర్వాత గురుడు స్మరించే విధానం. మహాభారతంలో అరణ్యపురంలో యక్షుడు మనిషి మహనీయుడు ఎలా అవుతాడన్నప్పుడు గురువు ద్వారా అధ్యయనం ద్వారా చెప్పాడు ధర్మరాజు. సమాజంలో గురుకు ఘనమైన స్థానం ఉంది కనుక శ్రీకృష్ణుడు చదువు చెప్పిన సాధిపుని కోసము అతన్ని మృత శిశువుకి గుర్తించే ప్రయత్నం చేశాడు. యజ్ఞ యాగంగా సంరక్షార్థము మారుచ శుభ్రుడు రాక్షసు సంరక్షించడానికి లేత వయసులో పంపమన్న విశ్వామిత్రుడు విద్యార్థులు అంగీకరించిన దశరథుడు వశిష్ఠమాముని విశ్వామిత్రుడి గురువు లభించడం అదృష్టమంతుడు. అతను రూపమే ధర్మానికి ప్రతిరూపం. వేదస్సులో అందరూ మించినవాడు, ఋషుల్లో బ్రహ్మర్షి అని ఆ గురువు యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యం చెప్పాడు. అలాంటి గురువు లభించబట్టే శ్రీరాముడు రఘుకులాన్ని ఉత్తరింపోయాడు. గురువు యొక్క ఔన్నత్యం తెలుసు కాబట్టి మహాచక్రవర్తి హిరణ్యకశిపుడు చెక్కిత పాల్గొన ప్రహ్లాదుడికి విద్యాబుద్ధులు గర్భం చండమారుడికి అప్పగించాడు. పాడలీపుత్రుడు ఏదైతే సుదర్శనుడు తన బిడ్డలు విద్యా గంధం లేక అల్లరి తిరుగుతున్నారు కదా విష్ణు శర్మ అనే పండిత దగ్గర పెట్టాడు. ద్రోణాచార్య దగ్గర విలువిచ్చి దర్శనం కంటలు పడి భంగపడినా అతను పిండి విగ్రహం ముందు పెట్టుకుంటే కదా శాస్త్రం పట్టుబడి ఏకలవిడి అద్భాగం అయితే లేకపోతే భవిష్య పురాణంలో ప్రహ్లాదునికి ఒక మనుడు బలిచక్రవర్తి రాక్షస వంశంలో పుట్టిన అతను విష్ణు భక్తుడు. ఇంద్రుని జయించి దేవతలకు స్వర్గానికి అధిపతయ్యారు. దేవతలు శ్రీహరిని మొరబెట్టు శ్రీహరి దేవతల సంరక్షణార్థము వాముడుగా అవతరించారు. అంటే బ్రహ్మ తేజస్సు దివ్య యశస్సుతో ఒటువుగా గొడుగు దండము కమండలము ఇవన్నీ ధరించి నర్మదా తీరంలో బలిచక్రవర్తి నిర్వహిస్తున్నప్పుడు యజ్ఞశాలకు ప్రవేశించాడు. స్వస్తి జగత్రయీభూల శాస్త్రకర్తకు అంటూ బలిచక్రవర్తి ఆస్వాదించాడు. ఆ బాలుని యొక్క వర్చస్సు వాక్చతుడై ఏం కావాలో కోరుకోమంటాడు బలిచక్రవర్తి. అప్పుడు ఏం కోరుకుంటే 3 అడుగులు దానం చాలు అన్నాడు. అయితే దాని పక్కనే శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి గురువు ఎవడంటే శుక్రాచార్యుడు. అది విని అదే బంద్ చేసిన దానివల్ల నేను మీ ఊరికి వచ్చేటప్పటికి నాకు 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది చెప్తున్నా. మళ్ళీ పోయినాక మళ్ళీ 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. మొత్తం 4 సార్లు అటాక్ వచ్చింది. 4 స్టాప్లు లోపల ఉన్నాయి. ఇంతకన్నా కాబట్టి ఆయాసపడతాను. కుటుంబపోతుంది ఇప్పుడు తెలుస్తుంది నాకు. కాబట్టి మళ్ళీ రిపీట్ అవ్వద్దు. ఓకేనా? అయితే బలిచక్రవర్తి యొక్క గురువు శుక్రాచార్యుడు శ్రీహరి కపట బ్రహ్మచారికి వచ్చిన గ్రహించాడు. 3 అడుగుల నేల కనుక దానం చేస్తే 3 లోపల ఆక్రమించి తుదకు బలిచక్రవర్తిని పాతాళంలోకి చుట్టేసిన గ్రహించి ఒటుకు భూదానం చేయొద్దాడు. ఎవరు హెచ్చరించినట్టు ఇక్కడ గురువు హెచ్చరించాడు. ఇల్లే ఇక్కడ శుద్ధిగా నీకు 3 అడుగులు నేను దానం చేస్తున్నాను చెప్పి కలుషం నుంచి నీటిని ఆ వాముడి చేతులు వదిలాడు. అంతనే విశ్వమంతా నిండిపోయేంత ఎదిగాడు. అలా ఎదుగుతున్నటువంటి క్రమాన్ని పోతన భాగవతంలో అద్భుతంగా వర్ణిస్తాడు. చంద్రమండలము, మహర్లోకము, సత్యలోకము ఇవన్నీ దాటుకుంటూ పోతావు శిరస్సు. అప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు ఆయనకు మొదట్లో పెట్టిన గొడుగు మాదిరిగా శిరస్సులో ఉన్నటువంటి ఒక మణి మాదిరిగా మారింది. అయినా వాముడు ఎదుగుతూ ఉండటంతో సూర్యుడు చెవులకు అలంకరించిన మకరకుండల్లా, కంఠాధరించినటువంటి హారంగా, బంగారు భుజకీర్తులుగా, కంకణ ధరించినటువంటి చేతికి ధరించినటువంటి కంకణంగా,
చివరికి మొలకు ధరించినటువంటి బంగారు సూత్ర చిరుమూవగా మారింది. అయినా వాముని యొక్క విక్రమ స్వరూపం ఆగలేదు. దాంతో సూర్యుడు వాముని యొక్క కాలి అంతేగా చివరికి పాదపీఠంగా మారిపోయాడు. అంటే వాముని యొక్క పాదమే ఇప్పుడు సూర్యులోకంలో ఉందని, అంటే అంత విక్రమ స్వరూపం ఎదిగిపోయినటువంటి వాముని యొక్క పాదము సూర్యలోకం ముందు అర్థం. పాదమే సూర్యబింబం వద్ద ఉంటే అతని శిరస్సు ఎన్ని లోకాలు దాటిందో అంతని మహోన్నతమైనటువంటి విశ్వవ్యాప్తమైనటువంటి రూపాన్ని ధరించి ఒక పాదంతో భూమండలాన్ని, వేరొక పాద స్వర్గలోకాన్ని, మూడో పాదంతో బలి చక్రవర్తిని శిరస్సు మీద ఉంచి రసాతలను దొక్కాడు. ఇది నేను మీకు ఎందుకు చెప్పానంటే, బలి చక్రవర్తి తన గురువు చెప్పిన మాట ఇల్లే. అందుకనే గురువు చెప్పినటువంటి మాట మీరు తప్పకుండా పాడు వేదవాక్యంగా భావించాలి, త్రికరణ శుద్ధిగా పాటించాలి. అదే శ్రీరాముడు తన గురువు అయినటువంటి విశ్వామిత్రుడి యొక్క మాట వినటం బట్టి చరిత్రలో అతడు చిరస్థాయిలో పడిపోయాడు. అదే బలి చక్రవర్తి ఏమైంది ఇక్కడ అనదొక్కబడ్డాడు. కాబట్టి గురువు చెప్పేటువంటి ప్రతి మాటని, వాళ్ళు చెప్పే చదివే గాని, క్రమశిక్షణే గాని, విలువలే గాని వాటిని కనుక కరెక్ట్ గా మనం ఆచరిస్తే మనం కూడా చరిత్ర గొప్ప వాళ్ళు కూడా కావచ్చు. సరే, ఇక్కడ ఒక చిన్న విమర్శ ఉంది దేవతల మీద. ఏనాడు అబద్ధపడిన ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ అతన్ని అబద్ధపడిన శ్రీకృష్ణుడు ఒక్కట కపట సూత్రం దాని కాడా, అంటే మర్మయోగ కాదా? చెట్టు చాట్లు దాగి ఉండి వానరాజు దొంగదెబ్బతీసిన శ్రీరాముడు మర్మయోగ కాదా? బలవంతుడైన బలిచక్రవర్తిని బాల వటువు రూపంలో వచ్చి 3 అడుగులు నేను దానంగా తీసుకుని ముళ్ళో ఆక్రమించి బలిచక్రవర్తిని పాతా దొక్కిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువు మర్మయోగ కాదా? బ్రాహ్మణ వంశంలో పుట్టి ప్రతీకార వంచత రగిలి శత్రువుల్ని 21 నరికి చంపి వాళ్ళ రక్తంతో సమాచరించినటువంటి పరశురాముడు మర్మయోగ కాదా? తనకు సర్వస్వం తెలిసి ఉండి శివునికి పరమ భక్తుడై ఉండి సీతాదేవిని కావించి రామలక్ష్మణుడు లేని సమయంలో మారు మాయాసన్య రూపంలో వచ్చి సీతను అపహరించుకుపోయిన రావణుడు మర్మయోగ కాదా? తాను యోగి ఉండి భక్తులకు తాగుబోతుగా వ్యభిచారిగా దర్శనమిచ్చి భక్తుల యొక్క విశ్వాసాన్ని పరీక్షించిన దత్తాత్రేయుడు మర్మయోగ కాదా? శివుని సాంగత్యము శాస్త్రం ఉండాలని నెపంతో లక్ష్యంతో తపస్సు చేస్తున్నటువంటి పార్వతీదేవి వద్దకు వృద్ధ యోగి బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆమె వద్ద శివుని గురించి నానా తిట్లు తిట్టి శివునింద చేసిన ఆ పరమశివుడు మర్మయోగ కాదా? తనను పెండ్లాడని పట్టుబట్టి తన దర్శనం కోసము కీకరంలో ఘోర తపస్సు చేస్తున్నటువంటి శ్రీ వల్లిని వృద్ధ రూపంలో వచ్చి దర్శించినటువంటి పరీక్షించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా మర్మయోగ కాదా అని ఇటు దేవతల మీద కొంత విమర్శ కూడా ఉన్నాయి. ఆయన దేవతలు ఏం చేసినా కూడా అది లోక కళ్యాణం కోసం చేసిన దుష్ట శిక్ష కొరకు చేసినందుకు భావించాల్సి ఉంటుంది ఇక్కడ. కాబట్టి అది లెక్క పోతే అయితే మన రూట్ కొంచెం పక్క తిట్టినట్టుంది. మన రూట్లోకి వస్తుంది ఇప్పుడు ఆపురా. క్రీస్తు పుట్టుకకు 3 శతాబ్దాల పూర్వమే అరిస్టాటిల్ ఎథెన్స్ లో గొప్ప విశ్వవిద్యాలయం స్థాపించి అలెగ్జాండర్ లాంటి విశ్వవిద్యాలయం తయారు చేశాడు. సువిశాల మగధ సామ్రాజ్యం జయించి ధర్మబద్ధంగా పరిపాలించేట్లు చంద్రగుప్త మౌర్యుని తీర్చిదిద్దిన గురువు కౌటిల్యుడు, విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి కృష్ణదేవుని యొక్క గురువు తిమ్మరుసు. ఒకసారి జార్జ్ చక్రవర్తి, అరే బాబు మీరుంటే నేను ఎట్లా మాట్లాడుతున్నాను, కాస్త కూర్చోండి, 1 నిమిషం కూర్చోండి, తర్వాత నిలబడదు. జార్జ్ చక్రవర్తి తన కొడుకు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చదువుతున్నటువంటి పాఠశాలకు వచ్చి తన కొడుకు ఏ విధంగా చదువుతుందో తెలుసుకోవడం కూడా అడపడతాడు. చక్రవర్తి వస్తున్నాడని తెలిసి పాటలు చెప్పే పంతులు గారు ఏమంటే, మహాప్రభు మీరు రావద్దు అంటాడు. ఎందుకైనట్టే మీరు వస్తే మర్యాద భూగా నా తలపక్క తీసి లేచి నిలబడాలి. ఇంతవరకు నా పిల్లల దృష్టిలో నేనే పెద్దను, నాకన్నా వేరొకటి పెద్దగా తెలిస్తే నా మాటకి విలువ తగ్గుతుంది, అది వారి యొక్క భవిష్యత్తు మంచిది కాదంటే అప్పుడు చక్రవర్తి అక్కడి నుంచి అటే వెళ్ళిపోయాడు. అది ఆ రోజులో గురించి ఇచ్చినటువంటి మర్యాద. అది మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం దేశాధ్యక్ష పదవి కంటే పిల్లలకు పాఠాలు చెప్పడమే ఎక్కువ ఇష్టపడ్డాడు. ఒక చిన్నారి ఏమంటుందంటే, మీరు చిన్నతనంలో బాగా కష్టపడి ఒక గొప్ప శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారు కదా, ఇదంతా మీ అదృష్టంగా భావించవచ్చు అంటది. అవునంటాడు, నాకు చిన్నతనంలో మంచి విద్యాబుద్ధి గడిపేట ఉపాధ్యాయులు లభించిన అదృష్టం ఉంటుంది. అంటే ఇక్కడ పురాణంలో కానీ
లేకపోతే చరిత్రలో కానీ ఎక్కడ చూసినా గురు శబ్దం లేనటువంటి, గురు ప్రశస్తి లేనటువంటి సంస్కృతి లేదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వృత్తులు నేర్పే వృత్తి ఉపాధ్యాయ వృత్తి. వాడు ఇంజనీర్లైనా, డాక్టర్లైనా, లాయర్లైనా, సైంటిస్ట్ అయినా, ప్రధానమంత్రులైనా, సరిత రాష్ట్రపతులు ఎవరైనా సరే ఉపాధ్యాయుల నుంచి ఒక శిక్షణ నుంచి వచ్చిన వాళ్ళు వీరందరూ. ప్రతి మనిషిలో 2 జట్లు ఉంటాయి. అవి నీలో ఉన్నాయి, నాలో ఉన్నాయి. అవి పరస్పరం పోటీ పడుతుంటాయి. ఒక జట్టులో భయము, కోపము, ద్వేషము, గర్వము, అహంకారం, అసూయ, ఆత్మనిర్భరత ఉంటాయి. అదే 2వ జట్టులో ఆనందము, ప్రేమ, శాంతి, దయ, అనుభవ, కరుణ, ఆత్మవిశ్వాసం ఉంటాయి. గొప్ప వాళ్ళందరూ కూడా 2వ జట్టును ప్రేమిస్తే వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు. మీరు కూడా 2వ జట్టును ప్రేమిస్తే మీరు కూడా గొప్ప వాళ్ళు అవుతారు. సరే, ఒకప్పుడు ఏదో మీ బాధేంద్రా బాబు ఓరా. ఒకప్పుడు ఆకాశమంత ఎత్తులో ఉన్నటువంటి గురుశబ్దము భూలోకంలో పడి అటుపై చిత్రస్థిమ స్థైర్య విహారం చేసి అక్కడ అనేక అవమానాలకు వ్యక్తికి గురై ఎక్కడ తలదాచుకోలేక చివరికి పాతాళ లోకంలో పడిపోయిన ఈ రోజుల్లో గురుశబ్దం ఉచ్చరిస్తుంటే ఎక్కిరించినట్టుగా ఉంటుంది. కాబట్టి గురువు ఔన్నత్యం పెంచాలంటే ప్రస్తుతం పనిచేసినటువంటి ఉపాధ్యాయులు పిల్లలకు ప్రేమతో చూడాలి, వాళ్ళకి హత్తుకునే విధంగా పాఠాలు బోధించాలి. తర్వాత సమాజంలో వస్తున్నటువంటి మరి మార్పులను ఆకలింపు చేసుకోవాలి. మరి ఒక శీలవంతత కలిగి ఉన్నది. ఇలాంటి కనుక మనం కొన్ని అలవాటు చేసుకున్నట్టు, ఇలాంటి కనుక మనం ఉన్న విషయాలను నేర్చుకున్నట్టయితే, వీటి పాటించినట్టయితే మరి మొత్తం మీద గురువు ఔన్నత్యం కొంతవరకు మనం నిలబెట్టవచ్చు. సరే, ఇదే నేను గురువు ఔన్నత్యం కొంచెం చెప్పాను. అరే ఇప్పుడు కరెంట్ వచ్చింది బాబు. ఇప్పుడు నేను 3 ఒకటి చెప్పాను రా. 2 తర్వాత చూద్దాం మళ్ళీ. ఓకేనా? రండి. ఇప్పుడు మీ పిల్లలు విద్యార్థులకు స్పెషల్ థ్యాంక్స్ టు లక్ష్మికి, తిరుపతి అండ్ ఇంకా వీళ్ళ టీం అందరికి నా స్పెషల్ ధన్యవాదాలు. అండ్ సావిత్రి మేడం, మీరు చెప్పిన క్రమశిక్షణ పద్ధతి మేము ఇప్పటి వరకు ఫాలో అవుతున్నాము. స్పెషల్ థ్యాంక్స్ టు సార్. వాళ్ళందరికీ మీరు చెప్పిన పాఠాలు, మేము గౌరవం అన్నీ మీ నుంచి చాలా నేర్చుకున్నాము. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నా పాదాలు ఉపాధ్యాయులకి, నా తోటి ఫ్రెండ్స్ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. లక్ష్మి, తిరుపతి వీళ్ళ గ్యాంగ్ అందరూ చాలా బాగా చేశారు. నేను 7th వరకే ఇక్కడ చదువుకున్నాను. అందరూ ఫ్రెండ్స్ నాకు చాలా పరిచయము, అందరినీ గుర్తుపడతాను నేను. మేడం, సావిత్రి మేడం, గణేష్ సారు, రత్నా సారు, శ్రీనివాస్ సారు, రవికుమార్ సార్, వీళ్ళందరూ నాకు గుర్తున్నారు. అంటే ఇక్కడ చదువుకోలే కదా. చంద్రమోహన్ సారు, సుఖని సారు, బాషిర్ ఖాన్ సారు, బయాలజీ చెప్తారా సారు, సుధాకర్ రావు సార్, అందరూ గుర్తున్నారు సార్. థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు ఈ ప్రోగ్రామ్ రావాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉండే, అందుకే ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేయగానే నాకు రావాలనిపించింది, వచ్చాను. చాలా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా శంకర్ని స్టేజ్ పైకి ఆహ్వానించి నెక్స్ట్ పూలమ్మ గారిని రెడీ ఉండవలసిందిగా మనకు విజయాన్ని అభ్యసించినటువంటి గురువులకి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నాతో పాటు విద్యను అభ్యసించినటువంటి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పిలవగానే ఎంతో కృషి చేసి అందరూ ఎక్కడెక్కడి నుంచో దూర ప్రయాణం నుంచి వచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే, ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తుంది. అందరికీ నాతో పాటు చదువుకున్న విద్యార్థులకు మరియు నాతో చదువుకున్న విద్యార్థిని
వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు సమావేశం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మాది కృష్ణాపురం. మా ఊళ్ళో స్కూల్ లేదు. ఇక్కడికి 10 కిలోమీటర్లు వచ్చి చదువుకునే వాళ్ళం. రేలు ఒప్పులు తిరుగుకుంటూ వచ్చేసారు. అప్పుడు పాట ఎక్కడది, ప్రతిరోజు దెబ్బలు కొట్టేది మమ్మల్ని. ఎందుకు లేట్ అయ్యేది బాట లేదు సార్, మాకు ఇప్పటికి బాట లేదు. అది కారణం. నెక్స్ట్ రెడీ ఉండవలసిన మన క్లాస్మేట్ లో ప్రేమలత అనే చనిపోయింది. అందరి సహకారంతో 70,000 వసూలు చేసి ఇచ్చినాం. మనం ఒక బృందంలా తయారయ్యి ఏ బాధలు ఉన్నా కానీ అందరితో షేర్ చేసుకొని వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా తీర్చాలి. సరే మనం ఒకళ్ళమే పైన ఉన్నాం, కింది వాళ్ళని పట్టించుకోవచ్చు అనేది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? లక్ష్మి గారితో మందిని కలెక్షన్ చేసిరా, వాళ్ళ ఫ్యామిలీ తోటి తీసుకురావడం అంటే గ్రేట్. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ నమస్కారం. గురువులందరికీ నమస్కారం, నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ నా ఎమ్మటి చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు. 18 ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ అందరం ఒకే స్టేజ్ మీద మళ్ళీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేసి వచ్చేసినందుకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. కాకపోతే ఈ సంతోష విషయంలో ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. గురువుల యొక్క గొప్పతనం ఏంటంటే వాళ్ళ యొక్క దిశానిర్దేశంతో మనం ఇంకా ఇంత ఎత్తుకు ఎదగగలిగినాం. కాకపోతే వాళ్ళు చూపించినటువంటి బాటని ఇంకా మనం విని ఉంటే ఇంకా పై స్థాయిలో ఉంటామేమో అని నా ఉద్దేశం. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఫ్యాకల్టీ. ఒకటి ఏంటంటే చాలా అనుబంధం సుధాకర్ రావు సార్ తోటి, సావిత్రి మేడం తోటి. కాకపోతే సుధాకర్ రావు సార్ ఏంటంటే అందరు ఊరు వాళ్ళతో కూడా అనుబంధం. అండ్ చంద్రమౌళి సార్ కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క తీపి గుర్తు చెప్పాలనుకుంటున్నాను నేను. సుధాకర్ రావు సార్ది ఏంటంటే మామూలుగా క్లాస్ లో ఎవరైనా అల్లరి చేస్తే కుమ్మరి బక్కమ్మ దగ్గర పచ్చడి నూరుకునే తెచ్చుకోవాలి. దాంతో కొడితే దెబ్బకి సచ్చి కూర్చుంటాం అని చెప్పేసి సార్. చాలా సంతోషంగా ఉంది. సరే, ఇంతకు మించి నేను ఏం మాట్లాడలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మహమ్మద్ అజహర్. నేను ప్రజెంట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా HLC అండర్లో చేస్తున్నా. నేను నాకు ఒక పాప ఒక బాబు. ఫ్యామిలీని తీసుకురాలేదు. అదేవిధంగా నెక్స్ట్ బి శాలిని స్టేజ్ పైకి రావాల్సిందే కోరుతున్నాను. విద్యార్థులందరికీ నా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ ఈ గ్రూప్ తయారు కావడానికి 10 మెంబర్స్ ముందుకు వచ్చి చేశారు. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారన్న తర్వాత ఎంత సంతోషం అనిపించిందంటే మన ఫ్రెండ్స్ని కలుస్తున్నామనే ఫీలింగ్తో చాలా సంతోషంగా ఉంది. అందులో మన సార్లందరినీ కూడా గుర్తుపట్టేశాం. ఆ సార్లందరూ కూడా బాగున్నారు. ఇంకా చెప్పాలంటే మనము చంద్రమౌళి సార్ మ్యాథ్స్ మంచి చెప్పేది, కానీ భయం బాగుంటుండేది. చాలా భయం ఉంటుండేది. ఆ సార్ వచ్చిండా, మనం మ్యాథ్స్ చేయలేదా, అబ్బో ఈరోజు చేయలేదు, సార్ రాకుంటే బాగుండు అనే ఫీలింగ్. మళ్ళీ అందులోటి మన రామచంద్రయ్య సార్ కూడా ఎప్పుడు లోపలికి వెళ్తాడు, అప్పుడు క్లాస్ నుంచి బయటకు వెళ్దామా అనే ఫీలింగ్ ఉంటుండేది. ఆ సారు బయట ఎప్పుడు స్టిక్తోనే ఉంటుండేది. చాలా భయంగా ఉండేది మనకి. అందులో సుధాకర్ సార్ అయితే మంచిగా మనతో కలిసి ఉంటుండేది. గణేష్ సార్ కూడా ఏమన్నా లేట్గా వచ్చినామంటే మనకు కట్టెతో దెబ్బలు పడుతుండేది. ఓకే, అందరు సార్ కూడా ముఖ్యమైన సార్ అయితే మరి చాలా ఎంజాయ్ చేసేది మన క్లాస్ రూమ్లో. ఇది మాత్రం మర్చిపోలేని. బుక్స్
బాక్స్ తీసి దాచిపెట్టడము, స్టిప్ తీసి దాచిపెట్టడం చాలా చాలా చేసేది. ఓకే, ఈ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళందరికీ, సార్లకి, అందరికీ నా ధన్యవాదాలు. నా పేరు మగిలిదోరి శాలిని, నాగోల్ మాది. మా ఫ్యామిలీతో వచ్చాను. మాది ఇమేజ్ కార్ క్లినిక్, గ్యారేజ్ కార్లది. నాకు ఒక పాప. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్యామిలీతో వస్తే ఒకసారి స్టేజ్. నా పేరు సతీష్ కుమార్. మాది మా అత్తగారితో కరీంనగర్, కానీ ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయిపోయాము. మీ హ్యాపీ లైఫ్ మా సార్. నమస్కారం అండి. ఓకే, థ్యాంక్ యూ అందరికి. అశ్విన్ కుమార్. హాయ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే, కొంచెం స్టేజ్ ఫియర్ ఎక్కువ నాకంటే ఎక్కువ. సో మ్యామ్ చూడండి, మర్చిపోయినా సైంటిస్ట్. మీ అందరికీ ఒకటి గుర్తు చేయాలనుకున్నా, ఈ రోజు వస్తుందని కూడా ఎవరు ఊహించలేదు. మీ అందరిని చూస్తుంటే, ఇక్కడ సార్లను అందరిని చూస్తుంటే ఏం మాట్లాడాలను పోయట్లేదు. పిలవగానే సార్లందరూ ఇక్కడికి రావడం అనేది నా అదృష్టం అనుకుంటా, మన అందరి అదృష్టం అనుకుంటా. సార్లందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మనం ఇంతమంది మీకు రావడం కూడా చాలా మంచిది. సార్ల గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. ఒక్కొక్కసారి అప్పట్లో తీపి జ్ఞాపకాలు చాలా వస్తూనే ఉంటాయి. సార్ చూడంగానే సారు పలానాడు కొట్టిండు, పలానాడు మంచి చెప్పిండు అనేవి గుర్తొస్తాయి. ఇంకొకటి ఏంటంటే, గురువు లేని విద్య అనేది గుడ్డి విద్య. గురువు ఉంటేనే విద్య. ఇంతటితో నా చిన్న అభిప్రాయం నేను ముగిస్తున్నా. అదేవిధంగా నా పేరు నరసింహ. నేను ఇండస్ట్రీలో చేస్తున్నా. ఒక కొడుకు. అదేవిధంగా దండాలు. స్పెషల్ థ్యాంక్స్ అన్న. స్టేజ్ కింద నా మిత్రులు, మీతో పాటు నేను కలిసి చదువుకున్న ఓకే. 2002 అండ్ 2003 10th బ్యాచ్ మనం ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కోసము మన ఫ్రెండ్స్ మనకైతే చాలా మటుకు 1 మంత్, మోర్ దెన్ 1 మంత్ నుంచి కృషి చేస్తారు ఇంతమందిని గ్యాదర్ చేయడానికి. ఎస్పెషల్లీ సార్లు మేడాలందరినీ తీసుకురావడానికి మన ఫ్రెండ్స్ చాలా మంది కృషి చేస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. మనం అందరం మన బిజీ లైఫ్లో ఎవరు ఎట్లుంటామో తెలియని లైఫ్లో మనకు మనం ఏమనుకున్నామో అందరు కలిసి చేయాలి, అందరు కలవాలి. మనం చదువుకున్న పిల్లలను మనము ఒక దగ్గర కలవాలని ఆలోచనతో చేసి ఇది స్టేజ్ మీద తీసుకొచ్చి చాలా సంతోషకరం. ఇది నేను ఇక్కడ 8th వరకే చదువుకున్నాను సార్. చంద్రమౌళి సార్, భాషిక్ సార్, సుధాకర్, సాహిత్య మేడం గారు చదువుకున్నాను. ఇప్పుడు కొత్త మీ సార్ వాస్తవంగా ఏమైనా తప్పుగా అనుకోదు, కానీ పేరు కూడా తెలియదు, ఏమనుకోకండి. గణేష్ సార్ వీళ్ళందరూ సార్ ఏమంటారు, రత్నాకర్ సార్ గారు. నేను ఇప్పుడు 10th వరకు చదువుకుంది కూడా నేను 10th మ్యామ్. అని నేను చదువుకున్న 10th మీరు నేర్పిన జ్ఞానంతో నేను దుబాయ్లో 10 years ఉన్నాను. దుబాయ్లో నేను హోటల్లో నేను జాబ్ చేశాను. ఏదైతే కిచెన్ గురించి స్టార్ట్ అయిందో నేను అసిస్టెంట్ మేనేజర్ దాకా నేను వెళ్ళాను. దానికి కారణం మీరే నేను గర్వంగా చెప్పుకుంటాను సార్. నేను చదువుకుంది 10th. నాకు మేడం గారు మీరు చెప్పిన చదువు, సార్ మీరు చెప్పిన చదువు నాకు ఇప్పటికీ గుర్తుంది. అది చాలా ఆనందం. ఎంత ఆనందం అంటే చాలా చెప్పలేని ఆనందం మ్యామ్. మీరందరూ వస్తున్నారంటే ఫ్రెండ్స్, తిరుపతి కానీ నాగేష్ కానీ వీరు చెప్పారు ఇట్లా గెట్ టుగెదర్ పెట్టుకుందామంటే నేను
విత్ ఇన్ సెకండ్స్ అని చెప్పేసి మనం ఖచ్చితంగా కలవాలి, అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ. ఎందుకంటే మళ్ళీ ఆ సందర్భం రాదు, ఆ సిచ్యువేషన్ మళ్ళీ ఇంకోసారి వస్తూ రాదు అనే సంతోషం ఖచ్చితంగా కలవాలి, చేయాలని చెప్పేసి పట్టుబట్టి వీళ్ళు నిద్ర ఆహారాన్ని మాని కూడా వాసం చెప్పొచ్చు కూడా, నిద్ర ఆహారం అన్నట్టు కూడా తప్పులేదు. ఎందుకంటే ఏ టైంలో చూసినా, రాత్రి 2 గంటలు చూసినా ఆన్లైన్ నుండి డిస్కషన్ చేస్తున్నా, వీరు మాట్లాడలేదు, వీళ్ళతో వాళ్ళు మాట్లాడలేకపోయినా, వాళ్ళ నెంబర్ లేదు, ఈ నెంబర్ లేదు అని చాలా కష్టపడి ఈ స్టేజ్కి తీసుకొచ్చినట్టు చాలా గ్రేట్ ఫ్రెండ్స్. నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను 9th 10th చదివాను. 9th 10th వచ్చేసి నార్కపల్లిలో చదువుకున్నాను. వాళ్ళ 9th 10th వాళ్ళతో నేను గ్యాదర్నెస్ నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగినాను. నాకు 1 year ఓన్లీ ఫ్రెండ్షిప్ విత్ కృష్ణాపురం అండ్ పిట్టంపల్లి ఫ్రెండ్స్. వాళ్ళలో ఇప్పుడు చాలా మటుకు కొందరు ఫ్రెండ్స్ మన పేర్లు కూడా గుర్తులేదు వాస్తవానికి. నేను ఫేస్ చూసి కొందరు రికగ్నైజ్ చేశారు, చాలా మంది నన్ను గుర్తుపట్టలేకుండొచ్చు కూడా. నేను నాతి శివ, మీతో 1 year చదువుకున్నాను, మీరు 7th చదువుకొని వచ్చిన వారు అని చాలా మంది ఇప్పుడు గుర్తుపట్టి నువ్వు నాతి శివ కదా అని మాట్లాడిన అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే చాలా సంతోషంగా ఉంది. ఈ సరే ఇప్పుడు అమ్మాయిల విషయానికి వచ్చేసి నేను ఒక విషయం గ్రూప్లోనే ఒక డిస్కషన్ పెట్టాను అమ్మాయిల గురించి. తర్వాత గ్యాదర్ చేయడానికి నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే అబ్బాయిల కంటే ఎక్కువ అమ్మాయిలు చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది అబ్బాయిలు వస్తారని కూడా అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎస్పెషల్లీ ఏంటంటే అమ్మాయిలు మీకు మేము థ్యాంక్స్ చెప్పడానికి కాదు, మీ హస్బెండ్లకి థ్యాంక్స్ చెప్తాను. మీ హస్బెండ్లకు నేను థ్యాంక్స్ చెప్పడం ఏంటంటే ఇప్పుడు భార్యలు మాకు కూడా ఉన్నారు, మేము కూడా కొంత తీసుకొని కొందరు తీసుకురాను. నేను అంటే వేరే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అని కాదు, కానీ చెప్పడాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను శివ, మీరు ఇంకోటిసారి పద్మ చిన్నప్పుడు మేము కలిసి చదువుకున్నామండి, మేము గెట్ టుగెదర్ పెట్టుకుంటున్నాం, మీరు రావాలి, మేము వెళ్ళాలనుకుంటున్నాం అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చి వాళ్ళ ఎంట కూడా రావడం చాలా సంతోషకరం. రియల్లీ బ్రదర్స్, మీరు వచ్చినందుకు మీ వైఫ్ని పంపినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు, చాలా అంటే చాలా సంతోషంగా. సో ఇప్పుడు మేము ఇది చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ, ఎవరు ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, మెంటల్ స్టెబిలిటీ లేవు, ఏదో ఒకటి ఏదో ఇబ్బందులు ఉన్నాం. కనీసం ఈ ఒక్క రోజైనా మన చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకుందంటే టెన్షన్ లేని లైఫ్ కావాలి, ఒక రోజైనా మనం ఆనందంగా ఉండాలని చెప్పేసి ఈ స్టెప్ తీసుకున్నాం. మళ్ళీ ఇంకోటి మనకు చదువు చెప్పిన గురువులు, వాళ్ళ రుణం తీసుకునే ఛాన్స్ మనం ఎన్నటికీ రాదు. ఛాన్స్ ఎందుకు రాదని చెప్పడానికంటే ఇప్పుడు మనం చదువుకో వాళ్ళ దగ్గరికి వచ్చి 2 రోజులు గడుపుకునే క్షణాలు మనం సంపాదించే ప్రతి రూపాయి వాళ్ళు పెట్టినా మనకు విద్యా భిక్షే అనుకోవాలి వాస్తవంగా చెప్పాలంటే. సో వాళ్ళని మనం ఎన్నడూ మర్చిపోలేము, పేరు గుర్తు లేకున్నా సరే వాళ్ళు ఇచ్చిన మనకు విద్య అది చాలు మనకు మన లైఫ్ లో ఎదగడానికి. సో వాళ్ళకు మనకి ఇది వచ్చిన సందర్భము మనం వాళ్ళ కృతజ్ఞత భావంగా ఈ రోజు పిలుచుకొని మనం సన్మానం చేసుకుంటాం. ఇది అంతా మీ వల్ల అయింది కాబట్టి మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ అండి, చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్. ఇప్పుడు నాకు ఇంకొకటి ఏంటంటే మనం పెద్దబడినే కాకుండా వాస్తవానికి చిన్నబడి టీచర్ల సార్లను కూడా ఇన్వైట్ చేసి వాళ్ళకు కూడా సన్మానించాలని ఉండే మేము వాస్తవంగా. నేను ఫ్రెండ్స్తో డిస్కస్ చేయలేదు, ఎందుకంటే ఇన్ని రోజులు నేను వాళ్ళకు హెల్ప్ విధంగా అంటే నేనేం లేదు, కాకుంటే కలవాలి చేయాలంటే ఓకే అన్నట్టుగా ఉన్నాం సార్, అందుకని చెప్పేసి నేను వాళ్ళతో డిస్కషన్ చేయలేదు. ఇదే సందర్భంలో వాళ్ళని కూడా గౌరవించుకుంటే అంత శుభప్రదంగా ఉంటుందని నేను అనుకున్నా సార్, చిన్నబడి పెద్దబడి అన్నట్టుగా. ఓకే సార్. తిరుపతి సరే, ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో స్టేజ్ లో ఉన్నాము. మనం చదువుకొని ఒకరి ఆర్థిక పరిస్థితుల వల్ల ముందుకు చదువుకోలేదు, కొందరు చదువుకున్న వాళ్ళు మంచి స్టేజ్ లో ఉన్నారు. ఇప్పుడు మన నరసింహే కానీ, ఇప్పుడు మన రవికిరణ్, ఇప్పుడు ఇంత చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. మంచిగా బిజినెస్ నవీన్ గారు ఉన్నాడు, సారీ గాడు అన్నందుకు సారీ కృష్ణ కాదు. ఓకే, మంచి ఉన్నాం కాబట్టి మనము ఇంకా ఏ స్టేజ్ ఉన్నా సరే మనం గర్వంగా చెప్పుకుందాం. మన విద్య నేర్పిన వాళ్ళు కూడా ఫీల్ అవుతారు, అబ్బా నేను నేర్పిన అమ్మాయిలకు అబ్బాయిలకు ఓకే వీళ్ళు ఈ స్టేజ్ లో ఉన్నారు, వాళ్ళు కూడా చాలా గర్వకారణంగా ఫీల్ అవుతారు. సో స్టేజ్ మీద మీరు వచ్చినప్పుడు మీ పేరు చెప్పండి, అమ్మాయిలు మీ హస్బెండ్ పేరు చెప్పండి, మీరు చేస్తున్న పని చెప్పండి, మీ పిల్లలు ఎంతమంది చెప్పండి, అబ్బాయిలు మీరు కూడా ఏం పని చేస్తున్నారో చెప్పండి, నిర్మోహమాటంగా చెప్పండి. ఇందులో మనం భయపడాల్సిన పని ఏమీ లేదు, చదువు నేర్చుకున్నప్పుడు అంటే మనం క్లాస్ చెప్తుంటే ఎప్పుడైపోతారా అన్నట్టు ఉండేది. గణేష్ సార్ వచ్చేసి నేను క్లాస్ అయితే యావరేజ్ స్టూడెంట్ సార్, అది క్లాస్ చెప్తాడు సార్ ఏమనేది ఎవరికి రాని డౌట్ నీకెందుకు వస్తారా అనేది, లేచి నిలబడుకుంటే నాకు శివ నిలబడలేదు అనేది, అవి నాకు ఇప్పటికి గుర్తున్నాయి సార్. మేడం గారు ఒకసారి నన్ను కొట్టారు, మీరు ఒక్కసారి పెట్టారు, అది కూడా మేడం గారు నన్ను యాజ్ కొడుకు నన్ను చూసి నాకు గుర్తు, అప్పటి ఇప్పుడు యాడ్ చేసుకుంటే గుర్తు ఇప్పటికీ ఫోటో ఉంది, మీరు చూపిస్తాను. మాకు సిస్టర్ పంపించారు అనుకుంటా, బాంబే నుంచి పంపించారు. ఒకటే రోజు అది కొట్టడానికి కూడా కారణం హజారు, ఇప్పుడు నాకు గుర్తుంది. అది 7th క్లాస్ లో మన ఇంగ్లీష్ గురించి ఎగ్జామ్ గురించి ట్యూషన్ పెట్టారు. ఈవినింగ్ వాళ్ళ ఇంట్లో పాము వచ్చింది మ్యామ్, పాము వచ్చింది, పాము కోసం నేను తీసుకోవడానికి వెళ్ళినా, అయితే ఏమన్నారు అయితే అయిపోయిన పాముని కనిపించారు, అయిపోయింది. వాడు రాలేదు, నేను లేట్ వచ్చిన. నువ్వు లేట్ ఎందుకు వచ్చినావు అంటే నేను హజారు వాళ్ళ ఇంటికి పోయినా మ్యామ్, ఆడ పాము కొడుతుంటే నేను ఆడపడి ఆగిన అంటే వాళ్ళు వచ్చి ఆగమన్నారంటే నేను ఆగమనలేదు, కొట్టింది అతి వచ్చేదాకా కొట్టింది. నాకు ఇప్పుడు నా ఇంతవరకు ఎవరితో దెబ్బతిలే మ్యామ్, ఓన్లీ మీతోటే తిన్నాను సార్. వాస్తవంగా నేను ఇంతవరకు ఎవరితో దెబ్బలు మ్యామ్తో తిన్నా నాకు గుర్తుంది ఇప్పటికీ. అది ఒక ఫోటో ఉంది మ్యామ్, నన్ను ఇంకా అల్లుకున్నది, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్. అది బాంబేలో ఉంటే తెప్పించుకున్నాను నేను, ఫోటో ఖరాబ్ అయింది యాక్చువల్లీ.
మళ్ళీ అదే ఈ రోజు మళ్ళీ తీసుకొని నేను మళ్ళా వాస్తవంగా నేనంటే అట్లా యాటిట్యూడ్ పరంగా చెప్పాలంటే సార్ వాస్తవం చెప్తున్నా. మన ఈవెన్ పాలిటిక్స్ కానీ ఏమంటారు మన హీరో హీరోయిన్ వాళ్ళతో నేను సెల్ఫీ దిగాలి నా లైఫ్ ఇంతవరకు. అది మీతో మీ సార్ ప్రతి ఒక్కరితో దిగాలనుకుంటున్నాను. మీ ప్రతి ఒక్కరితో మీ ఒకరితో దిగాలని నా పర్సనల్ ఫీలింగ్. వాస్తవం చెప్పి అంత గౌరవం మీకు ఇచ్చేది మేము. సో మా ఫ్రెండ్స్ కూడా అదే గౌరవంతో వచ్చిర్రు. వీళ్ళంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మాకు ఇవ్వాలి మేము. అదే సేమ్ అది చిన్నపిల్లలు ఉన్నప్పుడు మీరు ఆశీర్వదించి చదువు నేర్పించతోనే మేము ఈ స్టేజ్కి వచ్చినాం. ఇప్పుడు మిమ్మల్ని కలుసుకొని మేము మిమ్మల్ని గౌరవార్థంగా మీకు గౌరవం ఇచ్చుకోవడానికి మాకు ఒక అవకాశం దక్కింది. సో మేము మా శక్తి వల్ల మేము చేయగలిగి చేసుకుంటామని అనుకుంటున్నాం. ఇంకా మీకు ఏదైనా తక్కువ అయినా తక్కువ అనిపించుంటే క్షమించండి, అంతేగాని ఇంకొకటి అంతేనా ఎక్కించారా? ఓకే ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ఈ ఒక్క రోజు సరే గతం ఏదో అన్నట్టుగా ఎవరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఈ రోజు మనం సేమ్ చిన్నపిల్లలు పెద్ద బడికి వచ్చినా చిన్నపిల్లలము అప్పట్లో కల్మషం లేని మనసులు కోపాలు తాపాలు లేని ఏదో కోపం ఉంటే అదే క్షణం కోసం ఉన్నట్టు అదే నిమిషం ఉన్నట్టు ఉండి